చంద్రబాబు నాయుడుకి ఏజ్ ఇంత, ఆయన హెల్త్ పరిస్థితి కానివ్వండి, ఏజ్ ఫ్యాక్టర్ కానివ్వండి, వీటన్నింటిని చూసుకుంటే లోకేష్ కెనాట్ లీడ్ అంటే సింగిల్ లైన్లో ఆయన తేల్చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ వాజ్ సపోర్టెడ్ టీడీపీ ఆల్ హిజ్ లైఫ్. ఎవ్రీ సింగిల్ వర్డ్ హీ రైట్స్ హెస్ బీన్ ఇన్ సపోర్ట్ ఆఫ్ టీడీపీ. అంటే మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను కూడా దగ్గర నుంచి చూసి వచ్చాను కాబట్టి చెప్తున్నాను. అంత స్ట్రాంగ్ సపోర్టర్సే ఈరోజు లోకేష్ మీద అంత కాన్ఫిడెన్స్ చూపించట్లేదు. హీ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ టీడీపీ అనడానికి ఎవ్వరూ ఒప్పుకోవట్లేదు. అట్లీస్ట్ ఆయన ఒప్పుకోలేదు. దాన్ని ఆయన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఆయన అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఈజ్ లోకేష్ రెడీ? మీరు ఒక్క స్టేట్ అనట్లేదు, 2 స్టేట్స్ అంటున్నారు. నేను ఒక విషయం ఆంధ్ర, తెలంగాణ. అండ్ ఇక్కడ ఒక వెరీ స్ట్రాంగ్ పార్టీ BRS which fought for a separate state. There is Revanth Reddy, there is బీజేపీతో మీరు అలయన్స్లో ఉంటే ఫైన్. అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి హూస్ బీన్ ద సీఎం. సో 2 స్టేట్స్ బాధ్యతలు. ఇఫ్ యూర్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు బీ అన్ ఆల్టర్నేటివ్ ఇన్ తెలంగాణ, యూ షుడ్ బీ, ఆ రూట్స్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ద లీడర్ హూ స్టాండింగ్ ఎట్ ద హెల్మ్ ఆఫ్ అఫైర్స్ రైట్ నౌ, ద ఫ్యూచర్ లీడర్ ఈజ్ గోయింగ్ టు బీ లోకేష్. ఈజ్ లోకేష్ రెడీ? ఐల్ టెల్ యూ వన్ థింగ్ అండి, చాలా మందికి తెలియని, ఐ థింక్, ఐ డోంట్ నో, యూ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఆల్సో. యూ ఆల్సో నో హిజ్ డిటర్మినేషన్, యూ ఆల్సో నో హిజ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మైండ్ అంటాను నేను. ఒకటి విషయం చెప్తాను, లోకేష్ గారు హీఈస్ అ ప్యూర్ సోల్, స్ట్రాంగ్ సోల్ అండ్ ప్యూర్ సోల్. అండ్ హీ హెస్ గాట్ నథింగ్ ఇన్ హిజ్, ఏమంటారంటే ఏం బ్యాగేజ్ క్యారీ చేయడు ఆయన. అంటే నన్ను తిట్టారు, నన్ను ఇచ్చేశారు, నన్ను నచ్చేశారు, నన్ను ఇట్లా మార్చేశారు, ఆయన ఏం బ్యాగేజ్ క్యారీ చేయడు. తప్పుని రెక్టిఫై చేసుకుంటాడు. దట్స్ అ బిగ్ 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 క్వాలిటీ దట్ ఐ థింక్ ఎనీబడి యాజ్ అ లీడర్ షుడ్ హ్యావ్. ఇప్పుడు మీరు కూడా నన్నంటే నేను చాలా తప్పులు చేస్తుండొచ్చు, నా తప్పులు నేను రెక్టిఫై చేసుకోవాలని చూసుకుంటూ ఉండాలి. దట్స్ హౌ యూ ఇమర్జ్ యాజ్ అ లీడర్. టుడే ఇన్ ద పార్టీ, అంటే చాలామంది అడుగుతారు, మీరు లోకేష్ వర్గమా, చంద్రబాబు నాయుడు గారి వర్గమా అని చాలా కొన్నిసార్లు అని అంటారు. కానీ దెర్ ఇస్ ఓన్లీ సింగిల్ వర్గం అండి, పార్టీ వర్గం. ఫర్ అస్, ఆల్ ఆఫ్ అస్, CBN is our national president. No, is Lokesh ready to take over the reins? Listen. CBN is our national president. We have a Politburo. Lokesh Garu is the general secretary. We have a couple of others also as general secretary. Because he is the son of CBN Garu, there are high expectations on him, which he is trying to fulfill, first thing. But party చాలా మటుకు ఈజ్ ఇన్ ద కంట్రోల్, అంటే కంట్రోల్ అని నేను అన్నాను, కానీ చాలా మటుకు పార్టీ హెల్మ్ ఆఫ్ అఫైర్స్ అన్నీ కూడా లోకేష్ గారు చూస్తుంటారు. ఎందుకో చెప్తాను, దానికి కారణం కూడా చెప్తాను. ఆయన చాలా స్ట్రాంగ్గా కనెక్టెడ్ టు కార్యకర్తలు అండి. ఈవెన్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద నైట్ ఎనీవన్ మెసేజెస్ హిమ్ రిగార్డింగ్ అ కార్యకర్త, అండ్ ఇట్స్ అ ఫ్యాక్ట్. Not because Lokesh Garu is the son of CBN Garu, or not because Lokesh Garu is a minister, not because Lokesh Garu is a general secretary of the party, nothing like that. Only single thing is Lokesh Garu is committed to TDP కార్యకర్తాస్. ఆయన కమిట్మెంట్ అది, కార్యకర్తల పట్ల ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్. ఆయన ఏం చెప్తాడు సింపుల్ గా, మీరు అర్ధరాత్రి నాకు మెసేజ్ చేయండి, ఆయన రెస్పాండ్. అండ్ ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేశాడు. హీ టేక్స్, అంటే అవన్నీ వదిలేసి సింగిల్ వర్డ్ లో ఈజీ రెడీ. హీ ఈజ్ ఆల్వేస్ రెడీ అండి. He can handle both states. He can the entire party. One thing. It was the same people who said Lokesh cannot do a padayatra. గుర్తుందా మీకు? ఆ రోజు మీరు నన్ను కూడా అడిగారు ఇదే ప్రశ్న, చేయగలుగుతాడా, పాదయాత్ర చేస్తాడా, యువగళం వెళ్తాడా, ముందరికి వెళ్తాడా, లోకేష్ గారికి ఇట్లా ఒక ఇమేజ్ పెట్టారు వాళ్ళు, కెన్ హీ స్టాండ్, ఇవన్నీ చెప్పారు. బట్ యువగళం వాజ్ వన్ ఆఫ్ ది కీ పిల్లర్స్ ఆఫ్ అవర్ సక్సెస్ in 2024 elections. Okay. So, and see, again, as I said, party should always be a mixture of seniors and juniors. And young blood undali, experienced heads undali. So today we have that in like beautiful combination lo undadi. Okay. And you have a meticulous planning from Lokesh Garu. You have a very experienced implementation from Babu Garu. So we are seeing a very good, combination there. And yes, party is in real safe hands because we have a very good team there. Okay. We believe, and I believe, and Babu Garu ఇది మాకు ఎప్పుడు చెప్పే మాట, లోకేష్ గారు కూడా చెప్పే మాట ఏంటంటే, ఒకళ్ళతో ఎప్పుడు పార్టీ రన్ అవ్వదండి. ఇట్స్ ఆల్వేస్ అ టీమ్ వర్క్. ఇట్స్ ఆల్వేస్ అన్ ఆర్గనైజేషన్. And it is a team that takes you forward.
And today we have a very strong team, the TDP team. We call us ourselves Yellow Soldiers team అని ఎందుకు అంటామంటే we are such kind of people who work for the people. అంతే, మాకు ఇంకేం ఉండదు అక్కడ. నేను ఏమంటారంటే చాలామంది చెప్తారు పచ్చరక్తం అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేనేమంటానంటే అది మాలో ఇంబైబ్ అయి ఉంది. ప్రజలకి సేవ చేయాలి, ప్రజలు ఎవరినైనా సరే ఆదుకోవాలి, ఆ రకం డెవలప్మెంట్, వెల్ఫేర్, ఇవన్నీ దిస్ ఇస్ ఆల్ సంథింగ్ దట్ గోస్ ఇన్ అవర్ బ్రెయిన్స్ ఆల్ ద టైమ్. దట్స్ ది స్కూల్ ఆఫ్ థాట్ ఫర్ అస్. ఓకే. సో వెనెవర్ మేము రేపొద్దున రాబోయే రోజుల్లో కూడా 2047 విజన్ అని ఒకటి తీసుకొచ్చాం. స్వర్ణాంధ్ర విజన్ తీసుకున్నాం. తెలంగాణకి రేపొద్దున నిజంగా కూడా మేము వీఆర్ కమింగ్ అవుట్ విత్ వెరీ గుడ్ ప్లాన్ ఫర్ తెలంగాణ. సో వీ హ్యావ్ ఇన్ఫాక్ట్ ఓపెన్ అవర్ ఆపరేషన్స్ ఇన్ అనమార్ ఆల్సో. సో వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. 40 ఏళ్ల క్రితం పార్టీ పెట్టినప్పుడు యువకులు పార్టీలోకి వచ్చారు. అయ్యన పాత్రుడు గారు లాంటి యంగ్స్టర్స్ ని ఆ రోజు మనం చూసాం, యనమల గారు, వీళ్ళందరినీ చూసాం. నౌ అగైన్ 40 years డౌన్ ద లేన్ వీఆర్ రెడీ ఫర్ అనదర్ 50 years.